మృణాల్ ఠాగూర్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన బ్యూటీ సక్సెస్ఫుల్ కెరీర్ను కొనసాగిస్తోంది. నటిగా మాత్రమే కాదు, వినయ విధేయతలకు కూడా ప్రశంసలందుకుంది. కానీ ఓల్డ్ వీడియోతో మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఆమె మొదటి సీరియల్ కుంకుమ భాగ్య చేసే రోజుల్లోని వీడియో ఇప్పుడు తలనొప్పిగా మారింది. ఇందులో సీనియర్ హీరోయిన్ బిపాసా బసూను విమర్శించడమే ఇందుకు కారణం. కోస్టార్ అర్జిత్తో మాట్లాడుతున్న మృణాల్, మగాళ్లలా మాస్క్ లైనున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడగ్గా, అవును, తాను బిపాసా బసు ఫిట్ బాడీని లైక్ చేస్తానని, అలాంటి గర్ల్ను చూస్ చేసుకుంటానని చెప్పాడు. దీనికి స్పందనగా మృణాల్, అయితే ఆమెనే పెళ్లి చేసుకో, తాను బిపాసా కంటే చాలా అందంగా ఉంటానని చెప్పింది. ఆమె కండలు తిరిగిన పురుషుల్లా కనిపిస్తుందని కామెంట్ చేసింది. ఆమెతో పోలిస్తే తాను ఎంతో అందంగా ఉంటానని కామెంట్ చేసింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. బాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు మృణాల్ మాటలను తప్పుపడుతున్నారు. ఈ వీడియో ధనుష్తో డేటింగ్ రూమర్స్ తర్వాత వైరల్ అవుతోంది. తనను కావాలనే ఎవరో టార్గెట్ చేసినట్లుగా నెట్టింటా సర్ఫేస్ అవుతోంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు, బిపాసా బాడీ షేమ్ చేసే అర్హత ఎవరికీ లేదని, ఆమె క్వీన్ అని అంటూ మృణాల్ను తిట్టిపోస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఆమె అప్పుడు చిన్నపిల్ల అని అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిపాసా పరోక్షంగా ఆమెకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. బిపాసా తాజాగా మహిళలను ఉద్దేశిస్తూ ఓ కొటేషన్ పెట్టింది. బలమైన మహిళలెప్పుడూ ఒకరి ఉన్నతి కోసం మరొకరు కృషి చేస్తారు. మహిళలంతా ఎంతో బలంగా, దృఢంగా ఉండాలి. అప్పుడే వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అమ్మాయిలు బలంగా కనిపించకూడదు అనే పాతకాలపు ఆలోచనల నుంచి బయటకు రండి అని చెప్పింది. దీనికి మిమ్మల్ని మీరు ఎప్పుడూ ప్రేమించుకోండి అని క్యాప్షన్ పెట్టింది. దీంతో ఆమె మృణాల్ను ఉద్దేశించే ఈ పోస్టు పెట్టినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. కొన్ని రోజులుగా మృణాల్, ధనుష్ రిలేషన్లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు మృణాల్ ఇటీవలే చెక్ పెట్టింది. ధనుష్ తనకు స్నేహితుడని చెప్పింది. అజయ్ దేవగన్ పిలిస్తేనే ధనుష్ సన్ ఆఫ్ సర్దార్ 2 ఈవెంట్కు వెళ్లినట్లు తెలిపింది. ఈ వార్తలు తనకెంతో ఫన్నీగా అనిపించాయని చెప్పుకొచ్చింది.